హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆ, రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం, అది అందరికీ తెలిసిన విషయమే. ఏది మనసులో దాచుకోడు, బోల్డ్గా మాట్లాడేస్తాడు. ఎస్. అయితే చాలామందికి అది నచ్చకపోవచ్చు. మేము చాలా దగ్గరగా చూసాము అతని వ్యక్తిత్వాన్ని, ఎందుకంటే ఆ స్కూల్ నుంచి వచ్చిన వాడిని నేను కూడా. సో కానీ నిజంగా తను సెట్లో ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు ఉమనైజర్, చాలా ఇదిగా ఉంటాడని. కానీ తను సెట్లో ఉన్నప్పుడు లేడీ ఆర్టిస్టులు ఎవరున్నా సరే ఎంతో గౌరవంగా ఉంటాడు. ఇది నిజం, ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నిజం. అతను చెప్పే ప్రతి విషయం యథార్థం భయ్యా. అది మనకు నచ్చినా నచ్చకపోయినా అది నిజం, అక్షర సత్యాలు. సరే, దేవుణ్ణి నమ్ముతాడా నమ్మడా అది వేరే విషయం. అది ఒకటి ఆలోచించండి, ఈ ప్రపంచంలో నాస్తికులు అనేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం ఎవరిని విమర్శించనిది కేవలం ఒక వర్మనే విమర్శిస్తాం. వీడు దేవుణ్ణి నమ్మడు, నాస్తికుడు, వ్యతిరేకమని. మరి ఎందుకు మిగతా వారి పేరు అంతగా తెలియలేదు? మిగతా వారిని ఎందుకు అనట్లేదు? ఎందుకంటే వర్మ సెలబ్రిటీ. ఎస్, అదే కదా కారణం. అందుకే అతను విమర్శిస్తున్నారు. మిగతా ఉన్న నాస్తికులు ఎవరు మాట్లాడటం లేదా సభల్లో? ఇంకో చోట దేవుడు లేడని, విగ్రహారాధన తప్పని చెప్తున్నారే. వాళ్ళందరి మీద లేని అభ్యంతరం, వాళ్ళకు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చాలామంది సభ్యులు ఉన్నారు, ఎన్నో నిరూపిస్తూ ఉంటారు, ఏమేమో చేస్తుంటారు, ఎన్నో చాలా మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళను పెద్దగా పట్టించుకోము. వర్మని ఎందుకు పట్టించుకుంటారు మీరు? ఎందుకంటే అతను వాళ్ళందరికంటే నిజాలు మాట్లాడతాడు కాబట్టి. అది మీకు నచ్చదు కాబట్టి. నిజాలు మాట్లాడడం చాలామందికి నచ్చదు. ఎస్, ఇది కరెక్ట్. అందుకే వర్మను విమర్శిస్తూ ఉంటారు. ఇటీవల వర్మ మాట్లాడుతూ ఒక గొప్ప విషయం అండి. ఒక చిన్న పిల్లాడు ఒక స్త్రీని తాకాడు అంటే వాళ్ళేం పట్టించుకోరు. అదే ఒక యుక్త వయసులో ఉన్న అబ్బాయి కానీ పెద్దవాళ్ళు కానీ ఒక స్త్రీని తాకితే వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎందుకు? ఏమంటాడంటే వర్మ, మన తాకడం కాదు అక్కడ, మన మనసులో ఉన్న ఏదైతే అభిప్రాయం ఇంకోటి ఉంటుందో ఆ దురాలోచన, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది టచ్ ద్వారా. చిన్నపిల్లలకి అవన్నీ ఉండవు, కానీ పెద్దవాళ్ళకు ఉంటుంది. అదే అంటాడు. అలాంటి దురాలోచన మనసులో పెట్టుకుని మీరు తాకడము ఇంకోటి చేస్తే అది చాలా తప్పు కదా. నేను అది చేయను అంటాడు వర్మ. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, నా మనసులో ఉన్న చెప్తున్నాను నేను. అది మనం అర్థం చేసుకోవాలి. తన వల్ల తన భార్యకు కష్టం కలగకూడదు అని విడాకులు ఇచ్చేసి బయటకు వచ్చేసాడు ఆయన. నేను దుర్మార్గుణ్ణి, నా వల్ల బాధపడుతుంది కనుకే నేను బయటకు వచ్చాను అని చెప్తాడు. అలా ఒప్పుకోవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏదో ఉన్నట్టు బయటికి చెప్పేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. అది కాదు కదా. ఓకే, వర్మ కొన్నిసార్లు కొన్ని ఓవర్గా మాట్లాడడం, ఓవర్ యాక్షన్ చేయడం కూడా జరిగింది. దాన్ని నేను కాదంటం లేదు. సో అవి సహజమే, అందరూ చేస్తారు. అది ఎవరు పొరపాటు మాట్లాడరు, ఎవరు అబద్ధం చెప్పరు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు చేసే పని అది. మరి అటువంటిప్పుడు మీకు వర్మ కూడా దుర్మార్గుడిగా ఎందుకు కనిపిస్తున్నాడు? మీరు అనుకోవచ్చు, ఏంటి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు వీడు. వర్మని వ్యతిరేకించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటే, వర్మని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో నేను ఒకరిని కావచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో
ఒక వ్యక్తి చెప్పే మాటల్లో ఉన్న అంతర్లీనమైన ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదో అనేసాడు అని మనం అనుకోవడం కాదు కదా, అది పద్ధతి కూడా కాదు. సో అతను గొప్ప ఫిలాసఫర్ అండి, యథార్థవాది అంటారు. అలాగే ఈ సమకాలీన ఇక్కడ ఈ ప్రపంచంలో చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి. సో మిత్రులారా, మీకు రుచించకపోవచ్చు ఈ మాటలన్నీ. సో నా మనసులో ఏర్పడ్డ ఒక అభిప్రాయాన్ని మీకు చెప్తున్నా అంతే. గొప్ప టెక్నీషియన్, అద్భుతమైన సినిమాలు చేశాడు, ట్రెండ్ సెట్ చేశాడు. శివ నేను ఎన్నిసార్లు చూశాను నాకు తెలియదు అప్పట్లో. సో హింస ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి అంటారు. ఎక్కడ హింస లేదు చెప్పండి? ఎక్కడ లేదు హింస? ప్రతి చోట ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు హింసను ఎదుర్కొంటున్న వాళ్ళు. ఇవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయా? నో. వర్మ మాట్లాడే మాటలు ఒక్కటే మనం విమర్శిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. ఎవరి ఫిలాసఫీ వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. వివేకానందుడు ఒక రకంగా మాట్లాడతాడు, మహాత్మా గాంధీ ఒక రకంగా మాట్లాడాడు, అలాగే మిగతా రాజకీయ నాయకులు ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా మాట్లాడతాడు, జగన్ ఒక రకంగా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఒకటి, పవన్ కళ్యాణ్ ఒక రకంగా మాట్లాడతాడు. ఎవరి మాటలు వాళ్ళకి అవి వారి వారి దాన్ని ఏమంటాం, మనస్తత్వాన్ని బట్టి వారి వారి పరిధిలో నిజంగా ఒక మంచి చెప్పడానికి ప్రయత్నిస్తారు కదా, దాన్ని ఆలోచించాలి. వర్మ, కర్మ ఇవన్నీ ఎందుకో నాకు కాస్త రుచించక నేను ఈ విధంగా వీడియో చేయాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి లోతుగా. వర్మ మాట్లాడుతున్న మాటలు, అందులో ఎంత డెప్త్ ఉంది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది చెప్తాడు ఆయన. చాలాసార్లు అన్నాడు, ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తే ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు, ప్రతి ఒక్కళ్ళు పేదరిక నుంచి బయటకు వస్తారని అంటారు కదా, మరి పూజారులు ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు అని అడిగాడు. జవాబు ఉందా? దానికి తగిన జవాబు ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? కేవలం వాడేదో అన్నాడు వాడిని తిట్టాలి. నో, అది కాదు కదా. వర్మ కూడా గొప్పవాడే. చాలామంది చెప్పే మాటలు మనం వింటున్నాం, అతని మాటలు కూడా ఒకసారి వినండి. అందులో ఎందుకు తప్పులు వెతుకుతారు? అందులో ఉన్న మంచిని ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.